హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లెర్న్ వైస్. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ అటాక్లో 26 మెంబర్స్ చనిపోవడం ఎంతో బాధాకరమైన విషయం. దీనికి బదులుగా ఇండియా పాకిస్తాన్ మీద డిప్లొమాటిక్ యాక్షన్స్ తీసుకుంది. అందులో ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది, అటారీ బార్డర్ని క్లోజ్ చేసేసింది, ఇంకా వీసాస్ అన్నీ కూడా క్యాన్సిలేషన్ అయిపోయాయి అన్నమాట. ఇంతకు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి, ఇండస్ రివర్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనే దాని గురించి మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటంటే ఇది ఒక వాటర్ షేరింగ్ ట్రీటీ అనమాట బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో అప్పట్లో ఇండియా ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అండ్ పాకిస్తానీ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ 1960లో విత్ అ మిడిల్ పర్సన్ వరల్డ్ బ్యాంక్ ఈ ట్రీటీని సైన్ చేశారనమాట. వరల్డ్ బ్యాంక్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఆఫ్టర్ పార్టీషన్ 1947 ఇండియా 1948లో పాకిస్తాన్కు వాటర్ రాకుండా అడ్డుపడిందనమాట. సో ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో అప్పుడు ఇండియా మళ్ళీ వాటర్ని రిలీజ్ చేసింది. ఈ ఇష్యూని 1951లో యూఎన్ దృష్టిలోకి తీసుకెళ్ళింది పాకిస్తాన్. అప్పుడు యూఎన్ రికమెండేషన్స్ మీద వరల్డ్ బ్యాంక్ని ఒక బ్రోకరేజ్ ఆర్ మీడియేటర్గా పెట్టారనమాట ఈ ట్రీటీకి. ఇదేంటంటే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ ద ట్రీటీ. ఇప్పుడు ఇండస్ రివర్ గురించి తెలుసుకుందాం. ఇండస్ రివర్ మనకు ఎక్కడ ఆరిజినేట్ ఉందంటే టిబెట్ నియర్ మార్సరోవర్ లేక్ దగ్గర మనకు ఈ ఆరిజిన్ అనేది చూస్తామన్నమాట. ఇండస్ రివర్ని నియర్ ఇన్ ట్రాన్స్ హిమాలయస్ ఇండియాలో లదాఖ్ రీజన్లో ఫ్లో అవుతూ త్రూ జమ్మూ కాశ్మీర్ పాకిస్తానీ గిల్గిట్ బాల్తిస్తాన్ రీజన్లో పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కానీ మనం తీసుకున్నట్లయితే జాన్స్కర్, సూరు, సోన్, ఝేలం, చేనాబ్, రావి, బియాస్, సత్లజ్ అండ్ పంజనాద్. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కానీ తీసుకున్నట్లయితే షోయక్, గిల్గిట్, హన్జా, స్వాట్, కున్నర్, ఖుర్రం, గోలం అండ్ కాబుల్ రివర్స్. మేజర్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 5 రివర్స్ చెప్పుకుంటాము. అవేంటి అంటే ఝేలం, చేనాబ్, రావి, సత్లజ్ అండ్ బియాస్. వీటి ఆరిజిన్ ఏంటో మనం ఇక్కడ చూస్తాం. ఝేలం మనకు వేరీనాగ్ దగ్గర సోర్స్ ఆరిజిన్ అవుతుంది. చేనాబ్ వచ్చి బారాలాచా పాస్, రావి అట్ కులు హిల్స్, బియాస్ అట్ రోహతంగ్ పాస్ అండ్ సత్లజ్ అట్ మానసరోవర్ రాకాస్ లేక్స్. ఈ 5 ట్రిబ్యూటరీస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే JCBRS. మనకు టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉండేది చిన్నప్పుడు, జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్ అని. అలా గుర్తుపెట్టుకోండి, ఝేలం, చేనాబ్, బియాస్, రావి అండ్ సత్లజ్. సో ఇప్పుడు ఈ ఇండస్ రివర్ ఏదైతే ఉందో దీని అగ్రిమెంట్ ప్రకారం ఏంటి, ఇండస్ రివర్ ప్లస్ ఇట్స్ 5 ట్రిబ్యూటరీస్ని మనము షేర్ చేసుకోవాలి. అవి మనం ఎలా షేర్ చేసుకుంటామో మనం ఇప్పుడు కీ ప్రొవిజన్స్ ఏంటి అనేది మనం ట్రీటీ ప్రకారం చూద్దాం. వాటర్ షేరింగ్ ఏంటంటే మనకు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇండియా దగ్గర 3 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 3 ఉన్నాయి. ఇండియా దగ్గర ఏమున్నాయంటే రావి ఉంది, బియాస్ ఉంది, సత్లెజ్ ఉంది. పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయంటే ఇండస్ ఉంది, చేనాబ్ ఉంది అండ్ ఝేలం ఉంది. సో పాకిస్తాన్ సైడ్ ఎలా గుర్తుపెట్టుకుంటారు, CJI గుర్తుపెట్టుకోండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చేనాబ్, ఝేలం అండ్ ఇండస్. ఈస్ట్ సైడ్ ఏమున్నాయి మన దగ్గర ఉన్నవి ఏంటంటే రావి, బియాస్ అండ్ సత్లెజ్, BRS బ్రదర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈస్ట్ సైడ్ మనకి ఏవైతే ఉన్నాయో ఈ BRS ఇవన్నీ కూడా ఈ వాటర్ ఏంటి మనకు అంటే అన్రెస్ట్రిక్టెడ్ యూజ్ చేయొచ్చు అనమాట ఇండియా. అంటిల్ ఏదైనా ఒక అన్వాంటెడ్ సిచ్యువేషన్ అరైజ్ అయితే తప్ప ఇండియా కంప్లీట్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వెస్ట్ సైడ్ ఏవైతే ఫ్లో అవుతున్నాయో ఇదేంటంటే ఇండియాకు 20%, పాకిస్తాన్కి 80% షేర్ అనమాట. ఈ 20% కూడా ఇండియా దేనికి యూజ్ చేసుకోవాలి అంటే ఏదైతే ఈ రివర్ నావిగేషన్ కానీ, టింబర్ ఫ్లోటింగ్ కానీ, లేదా ఇరిగేషన్ కానీ, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కానీ, డొమెస్టిక్ పర్పసెస్కి కానీ ఇండియా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా యూజ్ చేయడమే కాకుండా ఈ యూజ్ చేసే దాంట్లో కూడా ఏంటంటే ఈ ట్రీటీ వైలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అని ఇండియా పాకిస్తాన్ మీద కంప్లైంట్ చేస్తుంది, పాకిస్తాన్ ఇండియా మీద కంప్లైంట్ చేస్తుంది అనమాట. ఇలాంటి కంప్లైంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2016లో పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ మీడియేటర్ కదా. సో ఇండియా ఏం చేస్తుందంటే కిషన్ గంగా అండ్ రాటిల్ అనే ఒక ప్రాజెక్ట్స్ నిర్మిస్తుంది, అది కూడా చేనాబ్ నది పైన. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, వేరియస్ ప్రాజెక్ట్స్ ఇన్స్పెక్టెడ్ అండర్
ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటంటే ఇక్కడ కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండ్ రాటల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇదేంటంటే మనకు రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అనమాట. రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ ఏంటంటే ఫర్ సపోజ్ మనకు గ్లేషియర్ పై నుంచి ఇలా రివర్ వస్తుంది అనుకోండి. సో ఇలా నది వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మనం ఒక చిన్న పార్ట్ని తీసుకొని డైవర్ట్ చేసి ఏం చేస్తాం, ఒక పవర్ హౌస్ విత్ కంటైనింగ్ టర్బైన్స్ అండ్ జనరేటర్స్ దగ్గరికి మనము ఈ వాటర్ని పంపుతాం. మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి పవర్ లైన్స్ ద్వారా మనము ఎలక్ట్రిసిటీని కలెక్ట్ చేసుకుంటాం అనమాట స్టోరేజ్ దగ్గర. వన్స్ ఇక్కడ పని అయిపోగానే మళ్ళీ ఈ వాటర్ని ఏం చేస్తాం, మెయిన్ స్ట్రీమ్లోకి కలిపేస్తాం. ఓకే, సో దీన్ని ఏమంటాము, రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అని అంటాం అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే పాకిస్తాన్కి ఏదైతే రివర్ ఫ్లో ఉందో ఆ ఫ్లో అనేది ఎఫెక్ట్ అవుతుంది అని పాకిస్తాన్ ఏం చేసింది, WB వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఓకే, సో ఇండియా కూడా పాకిస్తాన్ మీద ఒక అలిగేషన్ పెడుతుంది. అదేంటంటే లెఫ్ట్ బ్యాంక్ అవుట్ఫాల్ డ్రైన్ అని ఒకటి ప్రాజెక్ట్ అనమాట పాకిస్తాన్ది. ఇది ఎక్కడ చేస్తున్నారు వీళ్ళంటే రన్ ఆఫ్ కచ్ గుజరాత్ దగ్గర చేస్తున్నారు. సో ఇది ఇండియా కన్సెంట్ లేకుండానే కన్స్ట్రక్షన్ అనేది వీళ్ళు చేశారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, గుజరాత్ ఈ రన్ ఆఫ్ కచ్ ఏరియా ఏమవుతుందంటే ఫ్లడ్డింగ్ అయిపోతుంది అని ఇండియా కూడా వరల్డ్ బ్యాంక్ దగ్గర కంప్లైంట్ చేసిందనమాట. ఇలా ఈ ట్రీటీని వైలేట్ చేస్తున్నారని ఒకరి మీద ఒకరు ఆల్రెడీ కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా కానీ మనం ప్రాజెక్ట్స్ కానీ చూసినట్లయితే ఇక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పాకల్దుల్ లోవర్ కల్నాయ్ అనే ప్రాజెక్టు. ఈ పాకల్దుల్ ఎక్కడుందంటే మరుసుదర్ అనే ట్రిబ్యూటరీ ఆఫ్ చెనాబ్ మీద ఉంది. ఇంకా లోవర్ కల్నాయ్ వచ్చి చెనాబ్ మీదనే ఉంది. ఓకే, సో ఇవి ఏంటి మనకు వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్. నెక్స్ట్ ఇంకా ట్రీటీ మనకు ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ఒక పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనేది పెట్టాలి. వాళ్ళు యాన్యువల్గా మీటింగ్ పెట్టుకోవాలి అండ్ ఏవే డిస్ప్యూట్స్ ఉన్నాయో మనం అవి కుదుర్చుకోవాలి, డిస్కస్ చేయాలి అని ఒక కమిషన్ అనేది పెట్టాలి అని మనకు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో అది రెఫర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఇంతవరకు పెట్టలేదు కానీ పెట్టాలని డిస్కషన్స్ అనేవి ఎప్పుడూ ఉన్నాయి. నెక్స్ట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ఏంటి, ఇప్పుడు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటున్నారు కదా. సో దీనికి వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని పెడుతుందన్నమాట. ఈ న్యూట్రల్ ఎక్స్పర్ట్ వచ్చి అక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఒక రిపోర్ట్ని ఇస్తారనమాట వరల్డ్ బ్యాంక్కి. ఈ రిపోర్ట్ని రెఫర్ చేయొచ్చు ఎక్కడ, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో వరల్డ్ బ్యాంక్ సెటప్ చేసిన దాంట్లో దీని ద్వారా ఏం చేస్తారు, డిస్ప్యూట్స్ని రెజల్యూషన్ చేసుకుంటారనమాట. ఓకే, సో ఇదేంటి మనకు కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ అండ్ ద ప్రాజెక్ట్స్, ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు ఈ ట్రీటీ సస్పెండ్ అయిపోవడం వల్ల పాకిస్తాన్కు ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డేటా షేరింగ్. సో ఇప్పుడు మనకు సమ్మర్ ఉంది, నెక్స్ట్ ఏమొస్తుంది, మనకు మాన్సూన్ సీజన్ వస్తాయి, వర్షాలు పడతాయి కదా. వర్షాలు పడినప్పుడు ఏమవుతాయి, ఈ వాగులన్నీ కూడా పొంగుతాయి అన్నమాట. పొంగినప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంటే, సో వన్స్ ఇక్కడ అన్ని వాటర్ పొంగినప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి వార్న్ చేస్తుందన్నమాట, ఫ్లడ్స్ వస్తున్నాయి జాగ్రత్త అని. సో ఇప్పుడు కానీ ఇండియా డేటా ఇవ్వకుంటే వీళ్ళకు ఎప్పుడు ఫ్లడ్స్ వస్తాయో తెలియదు. సో పాకిస్తాన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా మనం ఇక్కడ చూస్తే ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం ఇందాక కిషన్ గంగా చెప్పుకున్నామో ఆ ప్రాజెక్ట్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి మామూలుగా పాకిస్తానీ అఫీషియల్స్ వస్తారనమాట. ఈ ప్రాజెక్ట్ మోడల్ ఎలా ఉంది, మనకి చెప్పినట్టుగానే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారా లేకుంటే వేరేగా చేస్తున్నారా అని. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ ట్రీటీని సస్పెండ్ చేయడం వల్ల ఆ ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు చెక్ చేయడానికి ఇంకా రాకూడదు అనమాట. అంతేకాకుండా ఈ జేలం వాటర్ ఏదైతే ఉన్నాయో ఈ జేలం వాటర్ మీద మామూలుగా స్టోర్ చేసుకోకూడదు ఇండియా, ఎందుకంటే ఇది వెస్ట్ సైడ్ ఉంది కదా, వెస్ట్ సైడ్ 20% మాత్రమే మనం వాడుకోవాలి. సో ఇప్పుడు ఈ ట్రీటీని సస్పెండ్ చేసినప్పుడు ఏమైపోతుంది, ఇండియా ఎంత కావాలంటే అంత స్టోరేజ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అంతేకాకుండా ఈ కిషన్ గంగా ప్రాజెక్ట్ పైన ఏంటంటే ఈ రిజర్వాయర్ ఫ్లష్ అనేది ఒకటి చేయాలి అని కూడా ఇండియా ప్లాన్ చేస్తుంది. రిజర్వాయర్ ఫ్లష్ అంటే ఏంటంటే దీని ఒక డీసిల్టింగ్ ప్రాసెస్ అంటాం. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇక్కడ గ్లేషియర్ ఉందనుకోండి, గ్లేషియర్ పైనుంచి ఇలా నది వస్తూ ఏం చేస్తుంది, దాంతోపాటు బౌల్డర్స్ పెద్ద పెద్ద బండరాలు అన్నీ కూడా తీసుకొస్తుంది వాటర్తో పాటు. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఇక్కడ ఏదైతే డ్యామ్ కన్స్ట్రక్షన్ ఉందో దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, సో ఈ డీసిల్టింగ్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే ఈ బండరాళ్ళు మట్టి అదంతా కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట దీనివల్ల. సో అప్పుడు ఏమవుతుంది, ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని లైఫ్ టైం అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దీనివల్ల ఏమవుతాయి, ఈ సెడిమెంట్ అంతా ఏవైతే బండరాలు ఉన్నాయో అవన్నీ కిందికి లోవర్ స్ట్రీమ్కి కొట్టుకొని పోతాయి, అది పాకిస్తాన్ సైడ్కి వెళ్తాయి అనమాట. దీనివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారని కూడా పాకిస్తాన్ కంప్లైంట్ చేస్తుంది.
ఓకే. సో ఇప్పుడు మనకు ఈ ఏదైతే సస్పెన్షన్ ఉందో దీనివల్ల ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే మనకు లేదు. ఎందుకంటే ఇండియా దగ్గర పాకిస్తాన్కు ఇప్పటికిప్పుడు వాటర్ ఆపేయడం అనేది జరగని పని. ఎందుకంటే మన దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా లేదనమాట. కానీ వన్స్ మనకు కొంచెం లైక్ 1 or 2 months అవ్వగానే మనకు మాన్సూన్ స్టార్ట్ అవ్వగానే ఈ ఎఫెక్ట్ అనేది బాగా మనము చూస్తాము. ఓకే, ఇదేంటి ఇండస్ వాటర్ ట్రీటీ. ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు యూపీఎస్సీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. విత్ రెఫరెన్స్ టు ఇండస్ రివర్ సిస్టమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 rivers, 3 of them pour into one of them. Which joins the Indus directly? Which among the following is the one that joins Indus directly? సో ఇప్పుడు కానీ మనం ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, జేలం, చేనాబ్, రావి ఇవన్నీ కూడా ఏంటి కలిసి ఒకటవుతున్నాయి. కానీ సత్లజ్ మాత్రం చూడండి డైరెక్ట్గా ఇండస్లోకి కలిసిపోయింది. సో ఏది డైరెక్ట్గా ఇండస్లో కలుస్తుంది అనేది క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే సత్లజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడేమి ఇచ్చారంటే గ్లేషియర్స్ ఇచ్చారు, రివర్ ఇచ్చారు. అంటే వాటి ఆరిజిన్ పాయింట్ ఏంటి, ఇందాక మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా ఆరిజిన్ పాయింట్ ఏంటి అని. సో అలా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బందర్పూజ్ యమున, ఎస్ కరెక్ట్. బారాసింగ్రి చెనాబ్, ఎస్ కరెక్ట్. మిలం మందాకిని, నో, మందాకిని ఈజ్ చోరాబారి. ఓకే, చోరాబారి గ్లేషియర్. ఓకే, సియాచిన్ నుబ్రా, ఎస్ కరెక్ట్. జేము మానస్, మానస్ ఎట్లా అంటే మనకు ట్రాన్స్ బౌండరీ రివర్ అనమాట బిట్వీన్ భూటాన్ అండ్ ఇండియా ఫ్రమ్ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్. సో ఇది కూడా మనకు రాంగ్. సో ఆన్సర్ ఏంటి 1, 2 and 4. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.